శివరాత్రి మహాత్మ్యం. ఏకాదశి మహావిష్ణువునకు ఎటులా ప్రీతికరమైనదని, అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. ఇది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం. మాఘమాసమునందలి అమావాస్యకు ముందు రోజు వచ్చేటి దీనిని మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమునందు వచ్చు మహాశివరాత్రి కన్నా మాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైంది. ఆ రోజు నదిలో కానీ, తాటకమునందు కానీ, లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితంగా బిల్వ పత్రములతో పూజించవలను. అటులా పూజించి శివప్రసాదము సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగారం ఉండి మరునాడు అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పల్పము కలిగి ఉన్నను అవనియు వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉపాపతికి అత్యంత ప్రీతిప్రాతమైంది. కాన శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి ప్రాంతముతో నిమిత్తము లేక అందరూ శివరాత్రి రథము ఆచరించి జాగరణ చేయవలను. శబరి నది యొద్దనున్న అరణ్యంలో కూలి నడుమ పోయివాడు తన భార్య బిడ్డలతో నివసించుచుండును. ప్రతి దినములనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియును కంటపడలేదు. సాయంకాలం మగుచున్నది. మట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనసు అంగీకరించినందున పొద్దుగురుకి పోయినను అక్కడున్న మారేడు చెట్టు పైకి ఎక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచున్నాను. తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచున్నాను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద నున్న శివలింగముపై పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో పోయేవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణ చేయుచున్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ పోయేవానికి సంప్రాప్తించదు. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జగన్న పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ పోయేవానికి మేలు చేసినవి. చరమన్నములకు హెచ్చు తగ్గులు కానీ, శిశు వృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడపవలసినది. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యము కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచాను. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయి శివుడు పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంపర, నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనము ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించాను. మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. రాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకున్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగానున్నాడే గాని చిత్తశుద్ధితో గాని శివలింగమును పూజించలేదు. కనుక అతనిని కైలాసమునకు తీసుకుని వచ్చుట భావ్యమా? యమధర్మరాజా, నాకు ప్రీతికరము మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయేవాడు కాగడ పాప విముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసిందే. కనుక ఈ బోయేవాడు పాపహత్ముడైనాను. ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యమును ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించాడు. యముడు చేయనది లేక చంద్రశేఖరుని వద్ద నుండి వెడలిపోయాను.